ఈ 30వ వేడుకకు రావటం అన్నది అది నాకు బాధ్యత. ఈ డోర్ ఏంటి లాక్ చేసింది? తేజ, మీ తమ్ముడేంటి స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ చేస్తున్నాడు? నాకు అదే అర్థం కావడం లేదు మధు. అన్నయ్య, వదినా, అన్నయ్య, వదినా, మిమ్మల్ని ఏం చేద్దాం మధు? ముందు ఏదో ఒకటి చేద్దాం. పద పద పద. అన్నయ్య, వస్తున్నా వస్తున్నా. వదినా. తమ్ముడు ఏంట్రా? మరిది గారు మీరేంటి ఈ స్టోర్ రూమ్ దగ్గర ఉన్నారు? వదినా, నాకు అర్జెంట్గా ఈ స్టోర్ రూమ్ కీస్ కావాలి. అరే యష్, ఈ స్టోర్ రూమ్ కీస్ నీకు ఇప్పుడు ఎందుకురా? నాకు కావాలని చెప్పాను కదా అన్నయ్య, తొందరగా వెళ్ళి తీసుకురండి. రూమ్ లోపల అంతా డస్ట్ ఉందిరా. నువ్వు డోర్ ఓపెన్ చేస్తే ఆ డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది, మనకే ప్రాబ్లం అవుతుంది. అన్నయ్య, డస్ట్ ఉన్నా ప్రాబ్లం లేదు, డోర్ ఓపెన్ చేయాలి, లేదంటే నాకు ప్రాబ్లం అవుతుంది. మీకు ప్రాబ్లం ఏంటి? ఏమింది మరిది గారు? అమ్మ కనిపించట్లేదని పాంప్లెట్స్ ప్రింట్ చేయించాలి కదా వదినా. అవును, సిటీలో ఇంకా చాలా ప్లేసుల్లో ఆ పాంప్లెట్ అంటించలేదు. నా రూమ్లో చూస్తే ఒకే ఒక్క పాంప్లెట్ ఉంది. అది తీసుకుని ఇంకొన్ని ప్రింట్ చేయిద్దామని బయటికి వెళ్తుంటే ఆ పాంప్లెట్ గాలికి ఎగిరి ఇదిగో ఈ స్టోర్ రూమ్ లోపలికి వెళ్ళింది. అందుకే కీస్ కావాలంటున్నాను. వెళ్ళి తీసుకురా అన్నయ్య. సరేరా, నువ్వు వెళ్ళి అమ్మని వెతుకుతూ ఉండు. నువ్వు వచ్చేసరికి నేను పాంప్లెట్ తీసి ఇచ్చేస్తాను. అన్నయ్య, నా పనే పాంప్లెట్తో అన్నయ్య. నేను ఇంతగా అడుగుతున్నా, ఎందుకు ఈ స్టోర్ రూమ్ కీస్ ఇవ్వకుండా టెన్షన్ పడుతున్నారు? అసలు ఏముంది రూమ్లో? ఏం లేదు. చెప్పండి వదినా, ఎందుకు కంగారు పడుతున్నారు? అయ్యో, మేమేం టెన్షన్ పెట్టలేదు మరిది గారు. అయినా ఈ రూమ్ లో ఏముంటాయి? పనికిరాని సామాన్లు తప్ప. మరెందుకు కీస్ తెమ్మంటే తేవట్లేదు? తేజ, వెళ్ళు, వెళ్ళి కీస్ తీసుకునిరా, వెళ్ళు. అలాగే. నీకెందుకు లేరా శ్రమ? నేను ఓపెన్ చేస్తాలే, నువ్వు వెళ్ళరా. ఎంతసేపు అన్నయ్యా? కానివ్వు. తీస్తున్నా.
నేనున్న ఈ పరిస్థితుల్లో నన్ను గనక యష్ చూస్తే వాళ్ళ వదిన ఎంత దుర్మార్గురాలో తెలుసుకుంటాడు. నాకు పిచ్చి లేదని నమ్ముతాడు. ఎలా అయినా ఈ కట్లు విప్పుకోవాలి. తమ్ముడు నువ్వు వెళ్ళకరా. లోపలంతా డస్ట్ ఉందిరా. నువ్వు తట్టుకోలేవు. అసలే నీకు డస్ట్ ఎలర్జీ కదా. నేను వెళ్ళి తీసుకొస్తానుండు. సరే అన్నయ్య. ఇదేంటి, యష్ నన్ను చూస్తాడనుకుంటే రూమ్లోకి వీడొచ్చాడేంటి? ఎలాగైనా సరే యష్ ఈ రూమ్లోకి వచ్చి నన్ను చూసేలా చెయ్యాలి. ఇదిగోరా తమ్ముడు. లేదు, యష్ని వెళ్ళనివ్వకూడదు. ఎలా అయినా వాడి రూమ్లోకి వచ్చేలా చెయ్యాలి. సరే అన్నయ్య, నేను వెళ్ళొస్తాను. అన్నయ్య, లోపలేంటి సౌండ్? అది లోపల పిల్లి పిల్లల్ని పెట్టిందిరా. మాయదారి పిల్లి లోపల అటు ఇటు తిరుగుతూ సామాన్లని పడేస్తుంది. అదే సౌండ్. సాయంత్రానికల్లా ఆ తల్లి పిల్లని బయటికి పంపించేస్తాం మరిది గారు. వద్దుదిన, పిల్లలకి తల్లిని దూరం చేయొద్దు. తల్లి దూరమైన బాధ మనిషికే కాదు, మూగ జీవాలకు కూడా రాకూడదు. ఆ బాధ ఏంటో నాకు తెలుసు, అనుభవంతో చెప్తున్నాను. తేజ, అర్జెంట్గా రూమ్ డోర్ లాక్ చేసి. అలాగే అలాగే ఉండు. తేజ, మరిది గారు ఒక నిమిషం. ఏంటోదినా? మీతో చెప్దామనుకొని మర్చిపోయాను. అత్తయ్య ఎస్ఆర్ నగర్లో తిరుగుతూ కనిపించిందని ఇందాకెవరో ఫోన్ చేశారు. మీరు త్వరగా వెళ్ళి ఆ ఏరియాలో మొత్తం వెతకండి. అత్తయ్య కనిపించే ఛాన్స్ ఉంది. అలాగే వదినా. అయ్యో దేవుడా, ఎందుకు తండ్రి నన్ను ఎన్ని రకాలుగా శిక్షిస్తున్నావు? అమ్మో, నాకైతే చాలా భయం వేసింది మధు. తమ్ముడు అమ్మని చూసిస్తాడేమో అని. నేను కూడా అదే టెన్షన్లో ఉన్నాను. మీ అమ్మ ఇక్కడే ఉంటే మనం డేంజర్ జోన్లో ఉన్నట్టే. పొరపాటున మీ తమ్ముడు మీ అమ్మని చూసి ఇలా ఎందుకు చేశారు అని అడిగితే
ఏదో ఒక అబద్ధం చెప్పి కవర్ చేసే ఛాన్స్ కూడా ఉండదు. వీలైనంత త్వరగా మీ అమ్మని ఇక్కడి నుంచి పంపించేయాలి. మత్తు కలిపిన ఫుడ్ తిని వెళ్ళు పడిపోయారు. హలో, చెప్పండి సింధు గారు. ఆ ప్లాన్ వర్కౌట్ అయింది. నువ్వు వెంటనే లోపలికి వచ్చే ఆదిత్య. సరే మేడం, వచ్చేస్తున్నా. ఆదిత్య, మనం అనుకున్నట్టు వీళ్ళు మత్తులోకి వెళ్లారు. పద, మనం వెళ్ళి స్వాతిని వెతుకుదాం. పద. స్వాతి, 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 స్వాతి లే. ఎవరు నువ్వు? స్వాతి, స్వాతి భయపడకు. నేను సింధుని. నిన్ను కాపాడడానికే ఈ గెటప్ వేసుకుని వచ్చాను. స్వాతి, ఏడవకు స్వాతి. మేడం, నన్ను కాపాడడానికి వచ్చారా మేడం? నేను రావడమే కాదు, నాతో పాటు ఎవరొచ్చారో చూడు. ఆదిత్య, ఆదిత్య. స్వాతి, నీకేం కాలేదు కదా? స్వాతి, ఏడవకు స్వాతి, నేను వచ్చేసాను కదా. నీకేం కాదు స్వాతి, నేను వచ్చేసాను కదా. నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు ఆదిత్య. స్వాతి, నువ్వు ఓకే కదా? మేడం, నా ఫోన్ ఆ పొలిటీషియన్ ఇంట్లో పనిచేసే పని మనిషి దగ్గర ఉంది. అందులో వీడియో. స్వాతి, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రా స్వాతి. పదండి ఫాస్ట్గా. రండి రండి స్వాతి, రండి రండి రండి. పదండి. ఏదేమైనా సినిమా సూపర్గా ఉందరా. నాకైతే హీరోయిన్ యాక్టింగ్ భలే నచ్చింది. నాకు సినిమా కంటే మనం తిన్న బిర్యానీ భలే నచ్చిందిరా. రండి రండి, త్వరగా వెళ్ళిపోవాలి. ఆదిత్య, ఎట్టి పరిస్థితుల్లో స్వాతి వెలికి దొరకకూడదు. ఎస్కేప్ చేద్దాం. సరే సింధు గారు. పద పద త్వరగా. రేయ్ రేయ్, వాళ్ళు ఎవరో స్వాతిని తీసుకెళ్తున్నారా? పదండ్రా, పట్టుకుందాం. అవునన్నా, పదండి. పదనా, త్వరగా పదనా. పద.
ఆదిత్య అటు వెళ్దాం పదండి త్వరగా. రేయ్ వాళ్ళు పారిపోతున్నారా? తేడా వస్తే సార్ స్వాతిని చంపేమన్నారా? పదండి పదండి. ఏయ్, ఏయ్, ఆగండి. ఏయ్. రేయ్ ఇది అబ్బాయి కాదురా, అమ్మాయిరా. ఏయ్ నిన్ను. ఆదిత్య నువ్వు స్వాతిని తీసుకుని వెళ్ళిపో. వెళ్ళిపో. మీరు లేకుండా వెళ్ళిపో ఆదిత్య. స్వాతి స్వాతి పద పద స్వాతి. స్వాతి స్వాతి అలా వచ్చేస్తాడు. వెళ్ళండి రా స్వాతి. ఆదిత్య తీసుకెళ్ళు ఫాస్ట్. స్వాతి స్వాతి రా స్వాతి రా స్వాతి వాళ్ళు వచ్చేస్తున్నారు. స్వాతి రా రా స్వాతి. స్వాతి స్వాతి రా స్వాతి. వెళ్ళండి వెళ్ళండి స్వాతి వెళ్ళండి ఇక్కడి నుంచి. రే ఆగండి. స్వాతి మేడం స్వాతి స్వాతి నువ్వు చేద్దాం వెళ్ళిపో స్వాతి. వెళ్ళు స్వాతి. మేడం ఆదిత్య. అయ్యో ఆదిత్య కాదు ముందు నువ్వు వెళ్ళు. పరిగెత్తు. మా గురించి ఆలోచించకు. వదలరా. ఆదిత్య ఆదిత్య మేడం రండి మేడం. ఆదిత్య పరిగెత్తు. మేడం మేడం స్వాతి స్వాతి. ఆదిత్య ఆదిత్య వెళ్ళు. ఆదిత్య వెళ్ళు. నన్ను యష్ చూస్తే ఇక్కడి నుంచి బయటపడవచ్చు అనుకున్నాను. ఆ అవకాశం కూడా పోయింది. ఆ మధు నన్ను బ్రతకనివ్వదు, చంపేస్తుంది. అది నా ప్రాణం తీసేలోగా ఇక్కడి నుంచి నన్ను తప్పించుకోవాలి. వాళ్ళమ్మని చూసి తేజ బాధపడుతున్నాడేంటి? అమ్మని చూసి తేజ జాలి దయ కరుణ చూపిస్తే నా ప్లాన్ వర్కౌట్ అవ్వదు. తేజ అంత ఎమోషనల్ అవసరం లేదు, కంట్రోల్ చేసుకో.
రే తేజ, ఏంట్రా ఇది? నీ పెళ్ళంలాగా నువ్వు కూడా ఏంట్రా నన్ను హింసిస్తున్నావు? నేను ఏం తప్పు చేశాన్రా? నేను నీ అమ్మన్రా. నన్ను చూస్తే నీకు కొంచెమైనా జాలి కలగడం లేదా? నీ పెళ్ళంలాగే నీ మనసు కూడా రాయి అయిపోయిందా? అమ్మా, దయచేసి నా మాట వినమ్మా. నిన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. అక్కడ నువ్వు బుద్ధిగా ట్రీట్మెంట్ తీసుకో, అన్నీ సెట్ అయిపోతాయమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నా మాట వినమ్మా. ఏయ్, నాకు పిచ్చి లేదు అని చెప్తుంటే ఎందుకురా ఎవ్వరూ నమ్మట్లేదు? అమ్మా, నీకు పిచ్చి లేదని నువ్వు మాత్రమే అనుకుంటున్నావు. అందరు నీకు పిచ్చి ఉందంటున్నారు. అది నీకు తెలియట్లేదమ్మా. తేజ, నీతో మాట్లాడడానికి కూడా నాకు ఓపిక లేదురా. నీ పెళ్లికి ముందే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నానని చెప్పింది కదా? అవును, చెప్పింది. అదంతా పచ్చి అబద్ధం రా. నీ పెళ్ళాం ఇప్పుడు ప్రెగ్నెంట్ రా. నాకు ఈ కడుపొద్దు తీసేయండి అంటూ డాక్టర్తో చెప్తుందిరా అది. ఏంటి మధు, నువ్వు ప్రెగ్నెంట్ అని అమ్మ చెప్తుంది? నా దగ్గర నువ్వేదో దాస్తున్నావు, నిజం చెప్పు. తేజ, నేను నీకెందుకు అబద్ధం చెప్తాను చెప్పు? నువ్వు ప్రెగ్నెంట్వా కాదా?